హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ సచివాలయంలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్ లో ఒక 5 రకాల సమస్యలు ఉన్న ఈ స్టూడెంట్స్ గురించి వాళ్ళకి ఒక లిస్ట్ అయితే వచ్చింది. ఈ 5 రకాల సమస్యలు అనేవి గడిచిన తల్లికి వందనం టైంలో ఎవరికైతే క్రెడిట్ కాలేదో వివిధ రకాల రీజన్స్ తో ఆ రీజన్స్ అన్నిటిని 5 కేటగిరీస్ గా డివైడ్ చేసి ముందుగానే అంటే ఈ సంవత్సరం ఇంకా తల్లికి వందనం డబ్బులు ఇంకా క్రెడిట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి క్రెడిట్ చేయటానికి ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చేయటం కోసం ఒక మంచి అవకాశం అయితే ప్రభుత్వం ఇచ్చింది. ఇంతకీ ఈ 5 రకాల సమస్యల గురించి దాని యొక్క సొల్యూషన్స్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అందరి పేర్లు అయితే దీంట్లో రాలేదండి. కేవలం కొంతమంది పేర్లే ఆ విలేజ్లలో మీ సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్ లోనే వచ్చాయి. మీకు ఇంకేదైనా డౌట్ గనక ఉంటే కన్సర్న్ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్స్ గారిని మీ ఆధార్ తో ఒకసారి వెళ్ళి కన్సర్న్ అయితే సార్ అయితే ఖచ్చితంగా మీకైతే సొల్యూషన్ చెప్తారు. ఇప్పుడు మనం ఆ 5 కేటగిరీస్ యొక్క సొల్యూషన్స్ అయితే ఇప్పుడే తెలుసుకుందాం. ఫస్ట్ కేటగిరీ వచ్చి స్టూడెంట్ ఆధార్ ప్రెసెంట్, మదర్ ఆధార్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ అండి. ఇప్పుడు ఈ 5 కేటగిరీ యొక్క మెయిన్ ఏంటంటే హౌస్ హోల్డ్ ఏనండి. హౌస్ హోల్డ్ లో ఈ మ్యాపింగ్ రిలేటెడ్ ఫస్ట్ సినారియో. ఫస్ట్ మ్యాపింగ్ లో స్టూడెంట్ ఆధార్ ఉంది కానీ మదర్ ఆధార్ లేకపోతే అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మదర్ కనుక అవైలబుల్ గా ఉంటే ఆ హౌస్ హోల్డ్ లో ఆ డేటాబేస్ లో మదర్ ఆధార్ ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మదర్ కనుక లేకపోతే అప్పుడు గార్డియన్ గాని లేదా తండ్రి ఆధార్ అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. రెండో కేసు వచ్చి మదర్ ఆధార్ ఉంది కానీ స్టూడెంట్ ఆధార్ హౌస్ హోల్డ్ లో లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్ కనుక ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ డేటాబేస్ లో ఈ రాంగ్ గా లేదంటే అసలు ఆధారే మ్యాప్ అవ్వకపోతే కన్సర్న్ సచివాలయంలోకి వెళ్ళి ఈ స్టూడెంట్ ఆధార్ ని మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడో కేసు వచ్చి మదర్ స్టూడెంట్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ లో ఉంటే చాలా ఇది ఎక్కువగా ప్రాబ్లం వచ్చే సినారియో అండి చాలా మందికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మైగ్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఇద్దరిని మదర్ ఉన్న హౌస్ హోల్డ్ స్టూడెంట్ ఉన్న హౌస్ హోల్డ్ ని మెర్జ్ చేసే ఒక ఆప్షన్ ఇస్తారు. దాంట్లో అయితే చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ సినారియో వచ్చి మదర్ అండ్ స్టూడెంట్ హ్యావ్ ద సేమ్ ఆధార్. ఇది ఏదైనా టెక్నికల్ రీజన్ వల్ల కానీ లేదంటే ఇంకేదైనా గ్లిచ్ వల్ల కానీ ఇలా హౌస్ హోల్డ్ లో మదర్ ఆధార్ స్టూడెంట్ ఆధార్ కనుక సేమ్ ఉంటే ఇది స్పాట్ లో కన్సర్న్ వెల్ఫేర్ అసిస్టెంట్ గారు కరెక్ట్ ఆధార్ ని అక్కడ ఎడిట్ చేసి అప్పుడే ఈ ఇష్యూని సాల్వ్ చేస్తారు. లాస్ట్ సినారియో వచ్చి ఒక మదర్ కి 4 అంతకంటే ఎక్కువ చిల్డ్రన్ ఉన్నప్పుడు సో ఇది నిజమా కాదా అని వెరిఫై చేయడానికి మొత్తం ఆధార్స్ ని ఒకసారి చెక్ చేస్తారండి. ఇది కూడాను కన్సర్న్ వెల్ఫేర్ అసిస్టెంట్ స్పాట్ గానే చెక్ చేసి వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 5 రకాల సమస్యల వల్ల ఎక్కువ శాతం లాస్ట్ ఇయర్ తల్లికి వందనం అమౌంట్ క్రెడిట్ కాలేదని తెలియటం వల్ల సో ముందుగానే ప్రభుత్వం ఈసారి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో ముందుగానే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్ లో ఆ కన్సర్న్ నేమ్స్ అయితే వచ్చేసాయి. ఆ నేమ్స్ ని కన్సర్న్ వెల్ఫేర్ అసిస్టెంట్ అందరికి ఫోన్ చేసి మరి ఈ డేటా కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ మీ నేమ్ ఉందో లేదో అని మీకు ఏదైనా ఒక 1% డౌట్ ఉన్నా గానీ నిరభ్యంతరంగా మీరు సచివాలయంలోకి వెళ్ళి కన్సర్న్ మీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిసి మీ ఆధార్ తో ఈ తల్లికి వందన అప్డేట్ లో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేయించుకోండి. వాళ్ళు చాలా క్లియర్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఈ తల్లికి వందనం డబ్బులు పడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి మంచి అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ వీడియో గనక ఆంధ్రప్రదేశ్ లో మీకు తెలిసిన ఫ్యామిలీస్ కి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేశారా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.